సార్ ఎస్ఐపి అంటే ఏంటి? ఉమ్. ఇప్పుడు ఎస్ఐపిలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఉమ్. ఎవరు చేస్తే మంచిది? ఎస్ఐపి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇదేంటంటే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక వే. ఇట్స్ అన్ ఆటోమేటెడ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్ఐపిలో ఇది కొంచెం ఆర్డి ఫీచర్స్ కొన్ని, బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ ఫీచర్స్ కొన్ని, బ్యాంక్ ఈఎంఐ ఫీచర్స్ కొన్ని కలిపి కంబైన్ టుగెదర్గా డిజైన్ చేసింది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అనుకోవచ్చు. అయితే ఈ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్లో రిస్క్ అనేది ఉంటుంది, వోలటాలిటీ అని ఉంటుంది. ప్రైసెస్ మూవ్మెంట్స్ అప్స్ డౌన్స్ అవుతుంటాయి కాబట్టి దీనిని బెటర్గా మనం అన్కాష్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, ఈ అప్స్ అండ్ డౌన్స్ని యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎస్ఐపి ఇస్ ద బెటర్ ఆప్షన్. అండ్ ఎస్ఐపి ఎవరికి సూటబుల్ అవుతుంది అని అంటే సంబడి హూ ఇస్ గెటింగ్ రెగ్యులర్ ఇన్కమ్, లైక్ సాలరీడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి దే కెన్ ఆప్ట్ ఫర్ మంత్లీ ఎస్ఐపి. సో ఈ ఎస్ఐపి ఫీచర్స్ ఏంటంటే ఎస్ఐపిలో డేట్ మంత్లో 1st నుంచి 28 వరకు, 28 వరకు ఎనీ డే వీ కెన్ సెలెక్ట్. ఎస్ఐపి డేట్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా మనమే సెలెక్ట్ చేసుకుని ఆప్ట్ చేసుకోవచ్చు. అది 5,000, 10,000, 15,000 ఆర్ ఇంకా ఎక్కువ అనేది కూడా మనమే చూస్ చేసుకోవచ్చు. ఏ స్కీమ్స్లో పెట్టాలని కూడా మనం ఒక ప్రొఫెషనల్తో డిస్కస్ చేసి ఆ స్కీమ్ సెలెక్షను, ఆ ఎస్ఐపి డేట్ సెలెక్షను, ఆ ఎస్ఐపి అమౌంట్ సెలెక్షను చేసి మనం ఆటో డెబిట్ మ్యాండేట్ ఇచ్చేస్తే ఎవ్రీ మంత్ ఈఎంఐ లాగా ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతూ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతూ సెలెక్ట్ చేసుకున్న స్కీమ్స్లో ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. సో ఇదే ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపిలో రకాలు అంటే ఎస్ఐపిలో ఇంతకుముందు మనం చెప్పిన విధంగా మనకి మంత్లీ ఇన్కమ్ వస్తున్నట్టయితే మంత్లీ వీ కెన్ ఆప్ట్ ఫర్ మంత్లీ ఎస్ఐపి. అలాగే కొంతమంది డైలీ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ కానీ, ప్లంబర్స్ కానీ, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్లో పనిచేసే గిగ్ వర్కర్స్ కానీ, డైలీ వేజెస్ సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. డైలీ 1,000 రూపాయలు, 500 రూపాయలు సంపాదించే కొన్ని టైలర్స్ కానీ, ఫ్రూట్ సెల్లర్స్ కానీ ఇట్లా ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ అనేది ఫ్రీక్వెన్సీ మంత్లీ కాకుండా రెగ్యులర్ డైలీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు డైలీ ఎస్ఐపిస్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. మంత్లీ ఎస్ఐపి యాజ్ లో యాజ్ 100 రూపీస్ పర్ డే, 200 రూపీస్ పర్ డే, 500 రూపీస్ పర్ డే, వాళ్ళకున్న ఇన్కమ్ స్థాయిని బట్టి కొంత పోర్షన్ ఆఫ్ మనీ, లెట్స్ సే వాళ్ళకి వచ్చే డైలీ ఇన్కమ్లో 10% ఆఫ్ దేర్ డైలీ ఇన్కమ్ ఆర్ 20% ఆఫ్ దేర్ డైలీ ఇన్కమ్ ఆర్ 30% ఆఫ్ దేర్ డైలీ ఇన్కమ్ ఆర్ మోర్, వాళ్ళు డైలీ ఎస్ఐపి కూడా ఆప్ట్ చేసుకుంటే రోజు బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ మెన్షన్ చేసిన అమౌంట్ డైలీ కట్ అయ్యి సెలెక్ట్ చేసుకున్న ఫండ్లో ఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదే డైలీ ఎస్ఐపి. టిపికల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ మండే టు ఫ్రైడే పనిచేస్తాయి. ఎవ్రీ సాటర్డే, సండే మార్కెట్స్ హాలిడేస్ ఉంటాయి. సో 365 డేస్లో పబ్లిక్ హాలిడేస్, సాటర్డే, సండేస్ పోయి దాదాపుగా ఒక అప్రాక్సిమేట్గా 250 డేస్ మార్కెట్స్ వర్కింగ్ డేస్ ఉంటాయి. అదే మంత్లో చూసుకున్నట్టయితే ఒక 20 to 22 డేస్, 20 నుంచి 22 రోజుల పాటు వర్కింగ్ ఉంటాయి హాలిడేస్, సాటర్డే, సండేస్ పోయిన తర్వాత. ఈ డైలీ ఎస్ఐపి ఆప్ట్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న అమౌంట్, చిన్న అమౌంట్స్ మంత్లీ డిడక్ట్ అయ్యి బ్యాంక్ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంటాయి. సో ఇలా డైలీ ఎస్ఐపిని కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. తర్వాత వీక్లీ ఎస్ఐపిస్ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే క్వార్టర్లీ ఎస్ఐపిస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో మీ ఇన్కమ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉందనే దాన్ని బట్టి మీకు ఇందులో ఏది సూటబుల్ అనేది చూజ్ చేసుకుని ఎంత అమౌంట్ చేయగలరు అనేది ఆప్ట్ చేసుకుని మీరు ఆ ఎస్ఐపి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఐపిస్లో టాప్అప్ ఎస్ఐపి అనే ఫెసిలిటీ ఉంటుంది. ఇనిషియల్గా మనం ఉదాహరణకు లెట్స్ సే ఒక 50,000 శాలరీ ఉంది, మనం 10,000 15,000 రూపీస్ ఎస్ఐపి మనం ఇవాళ స్టార్ట్ చేసాం. యాజ్ అవర్ ఎక్స్పీరియన్స్ గ్రోస్, మన కెరీర్లో మన ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది మన శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో పెరుగుతున్న శాలరీకి ప్రపోర్షనేట్గా ఎవ్రీ ఇయర్ మనం మన ఎస్ఐపిని కూడా పెంచుకుంటూ ఉండొచ్చు. దీన్ని టాప్అప్ ఎస్ఐపి లేదా స్టెప్అప్ ఎస్ఐపి అని అంటారు. ఒక ఇయర్ 10% శాలరీ హైక్ వచ్చింది, మీరు ఎస్ఐపిని కూడా టాప్అప్ 10% పెంచుకోవచ్చు. ఏదైనా ఒక కంపెనీ షిఫ్ట్ అయ్యారు, somebody gets 30%, 50% or 100% హైక్ అన్నప్పుడు దానికి ప్రపోర్షనేట్గా మీ ఎస్ఐపిని కూడా యూ కెన్ ఇంక్రీజ్ 30%, 50% ఆర్ హైయర్. ఆ ప్రపోర్షనేట్గా మీ ఎస్ఐపిని పెంచుకోవచ్చు. ఏ సంవత్సరంలో మీకు హైక్ ఎంత వస్తుందో ఆ వచ్చిన హైక్కి అనుగుణంగా మీరు ఎస్ఐపిని టాప్అప్ చేసుకుంటూ వెళ్ళచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి ఒక్కొక్క సంవత్సరంలో హైక్ రాకపోవచ్చు. ఎస్ఐపి రాని సంవత్సరంలో మనం హైక్ చేసుకోవాల్సిన అవసరం, చేసుకోలేని పరిస్థితి ఉంటే మనం టాప్అప్ చేసుకోవాల్సిన పని లేదు. ఎస్ఐపి యాజ్ లో యాజ్ 500 రూపీస్, 250 రూపీస్, ఈవెన్ 100 రూపీస్ అయినా మనం ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. హైక్ ఇన్ అవర్ ఇన్కమ్ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ ఎస్ఐపి.
whenever there is no possibility to increase our SIP, no need to top up your SIP. అట్లా మీ ఆదాయం పెరిగినప్పుడు పెంచుకోవచ్చు. మీ ఆదాయంకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, మీ ఆదాయం తగ్గినా యూ కెన్ SIP అమౌంట్ తగ్గించుకోవచ్చు. ఆదాయం పెరిగినప్పుడు SIP పెంచుకోవచ్చు. ఎప్పుడన్నా ఇబ్బంది ఉంటే కొన్ని నెలల పాటు SIPని పాస్ చేయొచ్చు. అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో దానికి అది ప్లస్ మార్కెట్ రేట్ ఏదైనా ఉంటే దానిలో నుంచి కొంత అమౌంట్ తీసుకుని వాడుకోవచ్చు. కంప్లీట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట SIP అని. తర్వాత ఇంకొకటి లిమిటెడ్ పీరియడ్ SIP అని ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదైనా డబ్బులు కొంత అవసరం ఉందనుకోండి, అతను ఇన్వెస్ట్మెంట్ మాత్రం 5 ఏళ్ళే చేయగలడు, లేదా 5 years 6 years చేయగలడు. సో 5 years 6 years SIP చేసి ఉన్న డబ్బుని తీయకుండా, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆటోమేటిక్గా SIP ఆగిపోతుంది. అక్కడ నుంచి అనదర్ నెక్స్ట్ 5 years పాటు ఉన్న డబ్బులు తీయడు, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడు. 10 years తర్వాత మళ్ళీ కార్పస్ పెరిగి ఉంటుంది. సో 10 years తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ విత్డ్రా చేసుకుని తన అవసరాలు వాడుకోవచ్చు. దీన్ని లిమిటెడ్ పీరియడ్ SIP అని అంటారు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే SIPలు ఎన్ని రకాలు ఉన్నాయి అనే దానికి వీ హ్యావ్ డైలీ SIP, వీ హ్యావ్ మంత్లీ SIP, వీ హ్యావ్ వీక్లీ SIP, వీ హ్యావ్ క్వార్టర్లీ SIP, అండ్ వీ హ్యావ్ స్టెప్ అప్ SIP, టాప్ అప్ SIP, and we have limited period SIP also.